పిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా అండ్ హెల్దీగా చేసుకోగలిగే మెంతికూర రైస్ అండి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆలుని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతికూరని వేసుకోవాలి. మెంతికూరని ఆకులు మాత్రమే తీసుకోవాలి, సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని కర్రీకి పట్టేలాగా కలుపుతూ వేయించుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పులను వేసుకోవాలి. అంతేనండి, మెంతికూర రైస్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.